ఫ్రెండ్స్, ఈరోజు మేము పొలం రావడం జరిగింది. సో ఇక్కడ మామిడి చెట్లు, చింత చెట్లు అన్నీ ఉంటాయి. సో మీరు చూడవచ్చు ప్రతిదీని. సో ఇదంతా మా తాతయ్య వాళ్ళ పొలం. సో చెప్పండి, మీరు చూద్దాం, చెప్తే చూద్దాం, కామెంట్స్లో చెప్పండి ఇది ఏంటో. పొద్దున్నే పొలం రావడం వల్ల ఇక్కడ మనకి చాలా ఉంటాయి, లైక్ అరటి చెట్లు, అలాగే ఇంకా పనస చెట్లు, ఇంకా చాలా ఉంటాయి మనకి. మీరు చూడవచ్చు ప్రతిదీని. అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద మీరు ప్రతిదీ చూడవచ్చు. ఈవెన్ అవి షో యూ సంథింగ్ లైక్ చిల్లీ ప్లాంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. పొద్దున్నే ఇలా పొలం రావడం ఏంటంటే మామిడికాయలు ఉన్నాయి మన చెట్లని, అవి కోయడానికి వచ్చానమాట. సో అవి చిన్న చిన్న ప్లాంట్స్ అయినా కూడా బాగా కాస్తున్నాయి. సో ఈరోజు మామిడికాయ పప్పు వండిందామని ఇంట్లో. సో ఈరోజు నేను మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవుతాను. సో హైదరాబాద్ రిటర్న్ అవడం కోసం సో మామిడికాయ పప్పు చట్నీ కోసం తినడం చాలా ఇష్టం నాకు. సో దాని గురించి రావడం జరిగింది. అలాగే మన తోటలో చాలా ఉంటాయి, అన్ని రకాల మొక్కలు తాతయ్య వేస్తుంటారు. సో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, ఇప్పుడు వీడియోలో చూస్తాను నేను. అరటి చెట్లు ఇంకా అన్నీ ఉంటాయి మొత్తం మన ఫామ్లో. లైక్ మన పొలంలో చెరువు ఉంటుంది, సో అందులో కూడా చేపలు ఉంటాయి. అన్నీ మనకి ఓన్గా ఉంటామన్నమాట. సో బయట కొనకుండా మ్యాక్సిమం బయట తక్కువ కొంటారు, ఇంట్లోనే అన్నీ మన తోటలో అవి వాడతారు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం మనకి అరటిపళ్ళు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంట్లోనే, బయట తెచ్చుకోవడం ఉండదు. ఇంకా ప్రతిదీ మన పొలాన్ని ఉంటాయి, లైక్ ముళ్ళ మాకులు ఇంకా అన్నీ మొత్తం చాలా మట్టుకు. సో ఎప్పుడైనా నేను ఇంటికి వస్తే ఖచ్చితంగా పొలం విజిట్ చేయకుండా అయితే వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రతిదీ తాతయ్యే కష్టపడి వేసిందన్నమాట. చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చేస్తూ వరి పండిస్తూ పొలాన్ని ఉండి ఇవన్నీ తాతయ్య చేసింది అన్నమాట. ఈ వెనకాల దెబ్బలు అవన్నీ అన్నీ తాతయ్య దగ్గర చేయించినవి ప్రతిదీని. ఇప్పటికీ డైలీ మార్నింగ్ పొలం వస్తారు, వచ్చి ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడో తప్ప రాను, అసలు తక్కువ రావడం కూడా. అలాగే చేను వడచడం, మళ్ళీ దాన్ని దున్నించడం, ప్రతిదీ ఇంకా తాతయ్య చూసుకోవడం జరుగుతుంది. అంటే వెలిసిపోయి ఇది ముట్టుకున్న పడిపోయింది, ఇది కోసుకురమ్మన్నాడు తాతయ్య. సో దీంతో ఇప్పుడు పప్పు టమాటా, లేదంటే పప్పు మామిడికి అమ్మ వండుతుంది. సో ఇక్కడ చెరువు ఉంటుంది, ఇందులో మనకి చేపలు అవి మా తమ్ముడు వేయడం జరిగింది. లాస్ట్ మేము సంక్రాంతి టైంలో ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా పట్టుకుని తినడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఇంకొక మామిడి చెట్టు, సో పూత పోస్తుంది, మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. ఇంకా చూపిస్తాం మీకు ప్రతిదీ. ఎక్స్ప్లోర్ మై ఛానల్. సో అప్పుడు మీకు ప్రతిదీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి ట్రిప్స్ వేసినా ఏం చేసినా అన్నీ మన ఛానల్లో వస్తాయి.